సార్వత్రిక పోలింగ్ ప్రక్రియకు అధికారులు చకచక ఏర్పాట్లను చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందజేస్తున్నారు. రీపోలింగ్ బూతులకు చేరుకునే విధంగా ఏర్పాట్లను చేశారు. కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందజేస్తారు. సామాగ్రి పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం కడప ఆర్ట్స్ కాలేజీలో ఈ ప్రక్రియ ఉంది. మనతో పాటు కడప అసెంబ్లీకి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన సార్ ఏంటి ఎలా జరుగుతుంది సార్ ఈ ప్రక్రియ? మనకి మొత్తం కూడా 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనం ఆల్రెడీ మ్యాన్ పవర్ని పోలింగ్ పర్సనల్ని మొత్తం కూడా డిప్లాయ్ చేస్తున్నాము. అన్ని అరేంజ్మెంట్స్ కూడా సాఫీగా జరుగుతున్నాయి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 6 మంది చొప్పున మనకు ఆల్రెడీ వచ్చారు. ప్రొసీడింగ్స్ అన్ని కూడా తీసుకున్నాము, అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి మెటీరియల్ ఈవీఎంస్ ఇచ్చాము. వీటిని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ప్రతి రూట్ వైజ్ కూడా 31 రూట్లు మనం డిప్లాయ్ చేస్తాము. 31 రూట్లకు సంబంధించి కూడా ఒక్కొక్క రూట్కి 3 బస్సులు చొప్పున బస్సులు మినీ బస్సులు కానీ కార్లు కానీ ఏదైతే మనకి ఆ స్ట్రీట్లో పడతాయో దాని పరంగా మనం అన్ని చెక్ చేసుకొని పెట్టుకున్నాము. దీంతో పాటు ఎండ తీవ్రత తట్టుకోవడానికి మన పోలింగ్ స్టేషన్స్లో కూడా షామియానాలు 20/40 వేయడం, బటర్ మిల్క్, వాటర్ ఇవ్వడం, ఇంకా ఇలాంటి ఏమి ఇష్యూ లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ మనం చేసుకున్నాం. కుర్చీలు కూడా సఫిషియెంట్గా మనం డిప్లాయ్ చేసి పెట్టుకున్నాము. సో ఇది మాత్రమే కాకుండా మనం ఇంకా సమస్యాత్మకమైన కేంద్రాలు 59 ఉన్నాయి. ఇక్కడ మనము మైక్రో అబ్జర్వర్లు పెట్టుకోవడం కానీ, వెబ్ కాస్టింగ్ పెట్టడం కానీ, అలాగే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పెట్టడం కానీ, ఏరియా డామినేషన్ చేయడం కానీ, పోలీసులు అదనంగా రావడం కానీ, ఇవన్నీ చర్యలు కూడా మనం తీసుపెట్టుకున్నాం. ఒకటి లోపల ఎంతమంది పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బంది ఉంటారు? ఒక ఓటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? మొత్తం మనకి 6 మంది పోలింగ్ సిబ్బంది ఉంటారు. పిఓ, ఏపీఓ, ఓపీఓస్ 1, 2, 3, 4 అని ఉంటారు. ఒకరు ఈ ప్రాసెస్ మొత్తాన్ని గమనిస్తూ ఉంటారు. ఇంకొకరు రిజిస్టర్లో వాళ్ళ నేమ్స్ని చెక్ చేసుకుంటారు, ఓటర్ స్లిప్స్ ప్రకారం ఏజెంట్స్ని చూస్తూ. తర్వాత మనకి నెక్స్ట్ ఇండెలిబుల్ ఇంక్ మనం మార్క్ వేయడం జరుగుతుంది, ఓటర్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది, బ్యాలెట్ని బటన్ ప్రెస్ చేయడం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళి ఓట్ క్యాస్ట్ చేసుకోవడం ఉంటారు. ఇలా ప్రాసెస్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. పోలింగ్ సామాగ్రి ప్రక్రియ సజావుగా సాగుతుందండి. రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము. ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం ద్వారా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. విలేజ్ నాగమూర్తి, సుదర్శన్ రెడ్డి, రాజు, కడప.